ఈ చికెన్ 500 grams. దాంట్లో కొంచెం టర్మరిక్, కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, కర్డ్ లిటిల్ బిట్, ఇంకా కొంచెం గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ మ్యారినేట్ చేయాలి, 2 hours ఉంచాలి. సో మీరు లంచ్ చేసే ముందు అలా ప్లాన్ చేసి పెట్టుకోండి. సో కెన్ యూ సీ ద క్వాంటిటీ చాలా తక్కువగా ఉన్నది. ఇది కూడా చూసారా ఎంత చక్కగా మ్యారినేట్ అవ్విందో. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బేసిక్లీ ఇది రైస్ కుక్కర్దే కప్పు. సో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మెజర్మెంట్స్ ఉన్నాయి చూసారా. ఇది మంచి నీళ్ళలోనే మీరు సోక్ చేసి ఉంచండి. జస్ట్ 20 minutes to 30 minutes సోక్ చేస్తే చాలు. దానివల్ల ఏంటంటే రైస్ చాలా విడివిడిగా బాగుంటుంది, బాస్మతి రైస్. ఇది మేము బాస్మతి రైస్ నేను యూస్ చేస్తున్నాను. ముందుగా మనం చికెన్ ప్రిపేర్ చేస్తాం. దానికి ఆనియన్స్, నేను 4 onions తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అద్రక్, మిర్చీలు తీసుకున్నాను. ఇవి డ్రై మసాలాస్, దీన్ని సోంపు అంటారు. ఇది షాయి జీరా, ఇది ఆప్షనల్. ఇది మీ కార్డమమ్స్ తెలుసు, ఇది దాల్చిన అండ్ ఇది లవంగ, అండ్ ఇది బే లీవ్స్ అంటారు, మసాలా లీవ్స్. అండ్ ఇవి క్యాష్యూస్. సో ఈ క్యాష్యూస్ ఇప్పుడు ఫ్రై చేస్తాం. కుక్కర్ పెట్టుకున్నానండి. అండ్ దీంట్లోని వన్ బిగ్ టేబుల్ స్పూన్ దేశీ ఘీ వేసుకోవచ్చు. దాని మీద మీరు 2 spoons ఆయిల్ ఇది వేసానండి. ఫ్రై చేయాలి, మరీ మాడిపోకుండా చూసుకోండి. ఓకే, హరి మిర్చి వేసుకోండి. హరి మిర్చి వేసిన తర్వాత ఇది పట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది వేసుకోండి, లేకపోతే మీ ఫేస్ మీద, చేతి మీద స్పార్క్స్ రావచ్చు. ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మీరు ఆనియన్స్ వేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ అయితే చాలు. చూసారా లైట్ బ్రౌన్ అవ్వండి. మీరు ఫ్లేమ్ కొంచెం సిమ్ కన్నా మీడియంలో పెట్టుకోండి. అండ్ ఇది లసన్ అద్రక్ ఉన్నది కదా, ఇలాచి, ఈ 2 కలిపి వేసేసుకోవాలి. ఈ క్యాష్యూ ముందు చూపించాం కదా, ఫ్రై చేసిన దాని మీద మ్యాజిక్ మసాలా యూజ్ చేసుకోవచ్చు. దీంతో ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో బేసిక్లీ నేను 2 pouches యూజ్ చేశాను. దీంట్లో సాల్ట్ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్, మీరు వాటర్ రైస్లో వేసినప్పుడు సాల్ట్ తక్కువగా వేయండి. నా మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, అది మీరు వేసుకోవద్దు అంటే ఇది వేనా లోకల్ చికెన్ మసాలా కూడా మీరు వేసుకోవచ్చు. ఓకే, నా దీన్ని బాగా మీరు స్టిర్ చేయాలి. చూసుకోండి, మాడిపోకూడదు. ఓకే, ఇదిగోండి, ఇది బాగా మీరు కలుపుకోవాలి. కాసేపు జస్ట్ 2 minutes కలుపుకుంటే చాలు. ఇంకా ఈ చికెన్ గుర్తుందా, మీరు మ్యారినేట్ చేసి పెట్టారు. ఈ చికెన్ దీంట్లో ఇది చూసారు కదండి, ఇది సిమ్లోనే పెట్టాను. నేను జస్ట్ 5 minutes అలా నేను జస్ట్ హల్కాగా ఫ్రై చేస్తాను. అండ్ నేను లిడ్ పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ రైస్ మీరు వండే ముందు 15 minutes సోక్ చేసి ఉంచాలి. 30 minutes పెట్టుకోండి. 30 minutes సోక్ చేసి వచ్చిన తర్వాత ఇలా డ్రైన్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సో ఏంటంటే ఇలా మీకు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మంచిగా ఇది బాగుంది. అండ్ ఇలా డ్రైన్ అవుట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వేసుకొని కొంచెం, ఓకే, ఈ వాటర్ ఏంటంటారా, ఇప్పుడు మ్యారినేట్ చేసాం కదా, దాంట్లో నుంచి కొంచెం వాటర్ ఇది బాగా క్లీన్ చేసేసుకొని జస్ట్ చూడండి ఎంత వాటర్ వేసాను. అండ్ చికెన్ కంప్లీట్లీగా డ్రై ఉంది. ఇదిగో చూడండి, దెర్ ఈజ్ నో వాటర్. దీంట్లోని ఇప్పుడు ఈ వాటర్ వేసుకోవాలి. అంతే, ఈ వాటర్ వేసుకొని అండ్ బాగా స్టిర్ చేసి, ఓకే చూడండి ఎక్కువ వాటర్ లేదు చూసారా. ఇప్పుడు మీకు మ్యాజిక్ చూపిస్తాను. చూసారా ఎంత వాటర్ లేదా. ఓకే, నౌ యూ వెయిట్ అండ్ వాచ్. మనం లిడ్ పెట్టేయాలి. ఓకే, అండ్ హైలో పెట్టండి. విజిల్ వచ్చిన తర్వాత నాట్ ఈవెన్ అ మినిట్ ఇమ్మీడియట్లీగా ఆఫ్ చేసేయండి. ఇదిగోండి చూసారా, ఫుల్గా విజిల్ వచ్చేసింది, చల్లారిపోయింది.
సో నేను ఇప్పుడు జస్ట్ ఆన్ చేశాను. ఇప్పుడు నేను లిడ్ ఓపెన్ చేస్తాను. యూ వాంట్ సీ ద మ్యాజిక్? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, రైట్. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఎస్, మన ఇండియన్ చికెన్లోని ఇంత వాటర్ ఉంటుంది. ఓకే, సో ఇది నేను ఎందుకు ఆన్ చేసి ఉంటానంటే ఆ హీట్ మెయింటైన్ అవుతుందని. సో చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఓకే, నౌ దీంట్లోని మనం ఈ రైస్ యాడ్ చేసుకోవాలి, ఇది యాడ్ చేసుకోవాలి, అండ్ దెన్ వాటర్. సో ఇలాగా మనం చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నౌ ఎనీ ఫ్లేవర్డ్ రైస్ లేకపోతే బిర్యానీ చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ మెజర్మెంట్స్. సో బేసిక్లీ నేను ఈ కప్ మీద నేను 1.5 రైస్ తీసుకున్నాను. 1.5 రైస్కి జనరల్గా హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించేయాలి. సో క్యాల్కులేటింగ్ ప్రకారం దీంట్లో ఆల్రెడీ హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నది, అది మీరు చూసారు కదా. సో హాఫ్ గ్లాసెస్ కమ్స్ టు ఇంత. దీంట్లోని ఓన్లీ 2 glasses ఆఫ్ వాటర్ వేసాను. ఇది మా మమ్మీ చెప్పిన సీక్రెట్. ఎప్పుడైనా రైస్ మనకి విడివిడిగా నైస్గా రావాలనుకుంటే హాఫ్ a glass ఆఫ్ వాటర్ ఇప్పుడు తగ్గించేయాలి. సో ఇది ఉంది. నా దీన్ని మంచిగా ఇలాగా క్లీన్ చేసుకొని, ఇదంతా మంది మసాలా కదా, ఓకే, క్లీన్ చేసుకొని ఈ వాటర్ ఈ రైస్లో ఇలా వేసేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టండి. సో దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఇంకా దీనిలో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి. ఏంటంటే లెమన్. ఎస్, లెమన్. దీన్ని చక్కగా మనం ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే జ్యూస్ ఎక్కువ వస్తుంది. సో ఇంత పెద్ద లెమన్ సైజ్కి మీరు హాఫ్ లెమన్ వేస్తే చాలు. సో ఇదిగోండి హాఫ్ లెమన్. ఈ లెమన్ని నేను ఈ వాటర్లో స్క్వీజ్ చేస్తాను. ఓకే, స్క్వీజ్ ఇట్ నైస్లీ. సరే, ఇదేమేమో మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ లెమన్ వేసే ముందు ఒకసారి వాటర్ని టేస్ట్ చేయండి. ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ సో అమేజింగ్. ఓకే, సో ఇప్పుడు ఉప్పు కరెక్ట్గానే ఉంటుంది, అన్నీ కరెక్ట్గా, చిల్లీ కూడా తక్కువ ఉంటుంది. నా వేసేసుకోవాలి. ఓకే, రైట్. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టిర్ చేయండి. చాలా లైట్గా కైండ్ ఆఫ్ ఫెదర్ టచ్ లాగా మళ్ళీగాను. ఇది బాస్మతి రైస్ కదా, ఇవి పువ్వులాగా ఉంటుంది, మనం ఎక్కువ రఫ్గా చేయకూడదు. ఓకే, నౌ ఎవ్రీథింగ్ ఇస్ సెట్. సో ఇప్పుడు మనం హైలో పెట్టేస్తాం. అండ్ దెన్ ఐమ్ గోయింగ్ టు పుట్ ద లిడ్. ఓకే, ఇది ఒక్క విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి జస్ట్ 3 minutes ఉంచండి అండ్ స్విచ్ ఇట్ ఆఫ్. నా బిర్యానీతో పాటు రాయితా, ఇది చాలా సింపుల్. కర్డ్ తీసుకోండి, చక్కగా ఇది కలపండి. బీటర్, దిస్ ఇస్ రియలీ వెరీ గుడ్. ఇది మీరు యూజ్ చేయండి. అండ్ చిన్నగా కుకుంబర్ కట్ చేశాను. అండ్ ఈ చాపర్ మీకు అందరికీ తెలిసిందే, దిస్ ఇస్ సో గుడ్. అండ్ ఎంత హ్యాండీ అంటే చూసారా, ఉల్లిపాయలు ఎంత స్మాల్గా కట్ అవ్వేదో. అండ్ ఇన్ సెకండ్స్ లైక్ within 1 minute 4 onions like అయిపోతుంది. ఓకే, సో ఇది మీరు దీంట్లో యాడ్ చేయండి అండ్ కొంచెం సాల్ట్ వేయండి అండ్ మిక్స్ ఇట్ అప్. తడా, యువర్ రైతా పెరుగు పచ్చడి ఈజ్ రెడీ. సో ఫ్రెండ్స్, కుక్కర్ ఫుల్గా చల్లారిపోయింది. చూడండి, విజిల్ రావట్లేదు. దట్ మీన్స్ ఇది కూల్ అయిపోయింది. నౌ ఐమ్ గోనా ఓపెన్ ఇట్. తడా, వావ్, isn't it looking nice? చాలా బాగుంది కదా. ఇది మీరు లైట్గా చూసారా, చికెన్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. ఓకే, జస్ట్ అలా కలుపుకొని కొంచెం పైనుంచి కిందకి అలా కలుపుకొని and this is ready.
సో మీకు నాకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ట్రై చేయండి. ఇది చాలా చాలా సింపుల్ బిర్యానీ, హెల్దీ బిర్యానీ. ప్రిపరేషన్ టైం మ్యాక్సిమం 15 minutes అంతే. అండ్ ఎవరైనా ట్రై చేయొచ్చు, బీఇట్ బ్యాచులర్, బీఇట్ జస్ట్ సింగిల్ గర్ల్స్, ఎవరైనాను. క్విక్ బిర్యానీ, హెల్దీ క్విక్ బిర్యానీ కావాలంటే ఇది డెఫినెట్లీగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.